916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పుష్ప ది రైస్ ఈ సినిమా సంబంధించి ఏ విధంగా ఆడిందో దానికి సంబంధించినటువంటి పాటలు ఇప్పటికీ మన వాళ్ళు ఎలా వింటున్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో అందువల్లే సుకుమార్ ఏంటంటే పుష్ప ది రూల్ పేరుతో సీక్వెల్ని దిగబోతున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి సాంగ్స్ కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పాట సూసేకి అగ్గిరవ మాదిరి. సో ఈ సాంగ్ ప్రెజెంట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అయినటువంటి రీల్ అనమాట. సో పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకి డాన్స్ వేసేస్తున్నారు. సో ఈ సాంగ్ గురించి దేవిశ్రీ ప్రసాద్ కాస్త వైరల్ కామెంట్లు అయితే చేశాడనమాట. సో రీసెంట్గా ఏంటంటే అస్సాంకి ఈవెంట్ చేద్దామని వెళ్ళినటువంటి దేవిశ్రీ ప్రసాద్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగులో సాంగ్ ఉన్నటువంటి సాంగ్ని పెట్టుకొని అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారంట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తించి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ సాంగ్ కంపోజర్ కూడా దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేసరికి చాలా మంది అడిగారు అనమాట. సో మీ ఎనర్జీ చూసి ఈ సాంగ్ రాశారని అడిగితే క్లియర్గా చెప్పాడు అనమాట దేవిశ్రీ ప్రసాద్. సో ఈ సాంగ్ మొత్తం పూర్తిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూసే రాశారు. ఆయన ఎనర్జెటిక్ అలా ఉంటుంది అండ్ ఆయన కోసం పరితపించినటువంటి అమ్మాయిలు అలా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఊహించే రాశారనమాట ఈ పాటని వెల్లడించడం జరిగింది. సో మొత్తం ట్రూప్ అంతా కూడా నాట్ ఓన్లీ దేవిశ్రీ ప్రసాద్, సో ఈ మ్యూజిక్ సంబంధించి బ్యాండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏం చేశారంటే, జస్ట్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సూసేకి అగ్గిరవ సాంగ్ ఏంటంటే మీరు ఓన్లీ షూటింగ్ సీన్స్ మాత్రమే చూసారు కదా, బికాస్ ఎందుకు రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే పుష్ప సాంగ్ అయితే మాత్రం మీరు పూర్తిగా సినిమాలో ఉన్నటువంటి ఆ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కట్ చేసి రిలీజ్ చేస్తారు. బట్ ఈ సూసేకి అగ్గిరవ సాంగ్ని మాత్రం కేవలం షూటింగ్ మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తారో తెలుసా అంటే, సో దీని ఒరిజినల్ పిక్చరైజేషన్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇంకా పీక్స్లో ఉంటుంది. సో దాన్ని కానీ రివీల్ చేస్తే మీరు పూనకాలు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో కేవలం సాంగ్ షూట్ మాత్రమే మేము ప్రమోట్ చేశాము. సో అందువల్ల ఇంకా వెయిట్ చేయండి, ఈగర్గా వెయిట్ చేయండి, సినిమాలు ఇంకా మీరు చాలా చూడాల్సి వస్తుందని చెప్తున్నాడు. సో ఇప్పటికేంటంటే ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సినటువంటి పుష్ప సినిమా డిసెంబర్ 6కు పోయిందిన డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి టైంలో ఈ విధంగా దేవిశ్రీ ఇచ్చినటువంటి హైప్తో సినిమా మీద మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కొంచెం కొంచెంగా పుంజుకుంటున్నాయి. ఆ రీసెంట్గా చూసుకున్నట్లయితే డిసెంబర్ 6 దాకా టైం ఉంది కాబట్టి పుష్పాలు ఇంకేమైనా సీన్స్ పర్టికులర్గా తీయాలనుకున్న సీన్స్ ఏమైనా ఉంటే వాటన్నింటి కూడా సుకుమార్ చాలా క్లియర్గా ప్లాన్ చేసుకుంటున్నారంట. సో మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా కనిపిస్తున్నారు. సో ఈ పుష్పకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సాంగ్లో దేవరా సినిమాతో మనకి తెలుగులో పరిచయం కాబోతున్నటువంటి జాన్వీ కపూర్ ఈ పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జనాలకి ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. బట్ మొత్తానికి ఏ మాటకు ఆ మాట మన రాక్ స్టార్ అనేటువంటి దేవిశ్రీ నోటి వెంట ఇటువంటి ఒక మాటలు విన్న పుష్పకు సంబంధించి అయితే ఖచ్చితంగా హైప్ ఎక్కించానట్టే ఉందన్నమాట. సో మీకేమనిపించింది ఈ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు చూసేకి అగ్గిరవ మాదిరి? సో శ్రేయా ఘోషల్ అన్ని లాంగ్వేజెస్లో కూడాను ఆవిడే వాడారనమాట. సో ఎక్కడ కూడాను ఫీలింగ్స్ పరంగా కానీ ఎక్స్ప్రెషన్ పరంగా కానీ ఏమాత్రం మిస్ అవ్వలేదు. సో శ్రేయా ఘోషల్ స్పెషల్ ఏంటంటే ఆవిడ పాడేటటువంటి పాట వింటుంటేనే ఎక్స్ప్రెషన్స్ మన కళ్ళ కట్టినట్టు ఉంటాయి అనమాట. సో ఆవిడ పాడినటువంటి పాట ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ కూడా ఫేమస్ అవుతుంది. దీనికి సంబంధించి దేవిశ్రీ ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్లో నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ పాట మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.